ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీతో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పంచుకోవడానికి మరొకసారి మీ అందరి ముందుకు ఈ రీతిగా రావడానికి దేవుడు నాకు కృప చూపించారు. సామెతల గ్రంథం 29 అధ్యాయం 18వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతురు. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్ అని ఉంది. దర్శనము లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారని బైబిల్ చెప్తా ఉంది. దర్శనము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక క్రైస్తవ విశ్వాసికి దేవునితో మనం ముందుకి కొనసాగాలి. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో మనం ముందుకు వెళ్తూ దేవునికి మహిమకరంగా దేవుడు నియమించినటువంటి ప్రణాళికని, దేవుడు కోరుకుంటున్నటువంటి చిత్తాన్ని ఈ భూమి మీద మనం జరిగించాలంటే కనుక ఖచ్చితంగా మనకి దర్శనం అనేది అర్థమవ్వాలి. సో ఈ దర్శనము, ఈ విజన్ అనేది అనేక రీతిలుగా బయలుపాటు జరగవచ్చు. మనం దాన్ని ఆ మూల భాషలో మనం ఆ యొక్క విషయాన్ని ధ్యానం చేస్తే కనుక కాజోన్ అనే పదాన్ని అక్కడ మనం చూస్తాం. కాజోన్ అంటే అర్థం ఏంటంటే ఈ దర్శనం అనేది ఒక డ్రీమ్ కావచ్చు, ఇన్సైట్, మెంటల్ ఇన్సైట్ కావచ్చు, లేకపోతే దేవుడి నుంచి ప్రత్యేకంగా మన కొరకు దేవుడు బయలుపాటు చేసినటువంటి మాట కావచ్చు, చిత్తం కావచ్చు. అది ఏ రీతిగా అయినా సరే మనకి దేవుడు తెలియచేయచ్చు. దేవుడు మనల్ని ఎందుకొరకు పిలిచాడో, ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ పని నిమిత్తం దేవుడు మనల్ని రక్షించాడో, ఆయనలోనికి మనల్ని, క్రీస్తులోనికి మనల్ని తీసుకొచ్చాడో అనే విషయాన్ని దేవుడు మనకి తెలియచేయడాన్ని దర్శనము అని మనం గ్రహించాలి. సో ఈరోజు ఒక ప్రత్యేకంగా ప్రతి విశ్వాసి దేవుడు నా పట్ల ఏ దర్శనాన్ని కలిగి ఉన్నాడు, ఏ డ్రీమ్ కలిగి ఉన్నాడు, ఏ దూరదృష్టిని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఎవ్వరూ కూడా గ్రహించకపోవడం, గ్రహించే ప్రయత్నం చేయకపోవడం వల్ల చాలా వరకు మనందరము దేవునికి మహిమకరంగా ఉండవలసినటువంటి మనమందరము దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉంటున్నాము అని మీరు గ్రహించాలని నేను తెలియజేస్తాను. విజన్ అనేది చాలా ప్రాముఖ్యం. దర్శనం లేకపోతే ఏం జరుగుతుందో బైబిల్ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ప్రజలు కట్టులేక తిరుగుతారు, పెరిష్ అయిపోతారు. పెరిష్ అనే మాటకి మూల పదం ఏంటంటే కనుక పార అంటే అర్థం ఏంటంటే కనుక ఇగ్నోర్ చేయబడ్డం, తృణీకరించబడ్డం. తర్వాత ఇంకా కొన్ని అర్థాలు చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కనుక నేకెడ్ అయిపోవడం, అంటే వస్త్రహీనులుగా అయిపోవడం. ఎవరికైతే ఒక దర్శనం ఉండదో వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అని బైబిల్ చెప్తా ఉందంటే కనుక ప్రాపర్ వస్త్రాలు లేనటువంటి వ్యక్తులు అని చెప్పి బైబిల్ చెప్తుంది. పెరిష్ చేయబడ్డం అంటే అర్థం ఏంటంటే, తర్వాత ఇంకొక అర్థం ఏంటంటే కనుక మరణమైపోవడం. ఇంకా బాగా చెప్పాలంటే కనుక ఎందుకు క్రీస్తులోనికి వాళ్ళు వచ్చారో, ఎందుకు దేవుడు వాళ్ళని రక్షించాడో, ఏ పని నిమిత్తం దేవుడు వారిని పిలిచాడో, ఏ పని నిమిత్తం దేవుడు వారిని ఆయన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటా ఉన్నాడో అనే విషయం అర్థము చేసుకోకపోవడం, గ్రహింపు లేకుండా జీవించడంతో సమానమని బైబిల్ చెప్తాను. దర్శనాన్ని ఖచ్చితంగా మనం ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ దర్శనం మనల్ని ఒక క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తుంది. ఏది పడితే అది చేసేలాగా కాకుండా, ఎటు పడితే అటు కొట్టుకుని పోయేవారిగా కాకుండా, ఎలా పడితే అలా మనం జీవించేవారిగా కాకుండా, మనల్ని ఒక క్రమములో దేవునికి మహిమకరంగా, దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని ద్వారా ఇతరుల్ని దీవించి ఇతరుల్ని కూడా ఆయన రాజ్యంలోనికి వారసులుగా, లేకపోతే ఆయన రాజ్యంలోనికి నడిపించేవారుగా మనల్ని వాడుకునేది, మనల్ని నడిపించేది ఏంటంటే కనుక మనం దేవుని దగ్గర నుంచి పొందుకునే దర్శనం. అందుకే బైబిల్ చాలా ఖండితంగా చెప్తుంది, దేవోక్తి చాలా అవసరం. విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే దేవుడు నాకు ఒక విషయాన్ని ఆయన తెలియజేశారు. సో దేవుడు మొట్టమొదటిగా దర్శనాన్ని ఇస్తాడు. విజన్ కమ్స్ ఫస్ట్, ప్రొవిజన్ కమ్స్ నెక్స్ట్. దేవుడు ఒక దర్శనాన్ని మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం
గ్రహించి ఆ దర్శనానికి లోబడుతూ ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు ఆ దర్శనానికి అవసరమైనటువంటి ఆ విషయాల్ని ఆయన ఓపెన్ చేస్తాడు. సో అందుకే నేను దాన్ని ఈ రీతిగా చెప్పాను, విజన్ కమ్స్ ఫస్ట్, ప్రొవిజన్ కమ్స్ నెక్స్ట్. సో మనందరికీ తెలుసు, మనందరం డిజిటల్ వరల్డ్లో ఉన్నాం కదండి. మనం ఇప్పుడంతా కూడా ఆండ్రాయిడ్, తర్వాత iOS, తర్వాత ల్యాప్టాప్స్ అంతా కూడా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. ఈవెన్ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా డిజిటల్ అయిపోయినాయి. ఇంతకు ముందులాగా మనం ఎవరు కూడా మరి ఫిజికల్గా మనీ ఒకళ్ళు మార్చుకోవడం చాలా తక్కువైపోయింది, అంత డిజిటల్ అయిపోయింది. సో అన్ని అప్లికేషన్స్ మీద, అన్ని యాప్స్ మీదే ప్రతి దానికి యాప్ క్రియేట్ అయిపోతూ ఉంది. అన్ని లావాదేవీలు కూడా యాప్స్ ద్వారానే జరుగుతుంది. ఈవెన్ మనం షాపింగ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే త్రూ యాప్స్, మనం డిజిటల్లోనే మనం చాలా వరకు షాపింగ్ చేస్తాం. అయితే కొన్ని అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది, బేసిక్గా ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి దానికి. అది మనల్ని కొన్ని విషయాల్ని మనకు అర్థమయ్యేలా చేస్తారు. అయిన తర్వాత అందులో ఇంకా బెనిఫిట్స్ని మనం పొందుకోవాలంటే కనుక వాళ్ళు మనకి ఏమని చెప్తారంటే ప్రో వెర్షన్కి అప్డేట్ అవ్వమని చెప్తా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఇందులో ఇంకా అమోఘమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలంటే కనుక మీరు ప్రో వెర్షన్లోనికి రండి అని చెప్పి దానికి కొంత ప్రైస్, కొంత వెల వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు. సో అదేవిధంగా దర్శనము కూడా ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నుంచి ఒక ప్రాపర్గా ఒక స్పష్టమైనటువంటి దేవోక్తిని మనం కలిగి ముందుకు వెళ్తామో ఆ దర్శనము మనకి ప్రొవిజన్, అంటే ఆ దర్శనానికి అవసరమైన విషయాలు కూడా అదే మనకి సమకూర్చడం మొదలు పెడతా ఉంటుంది. వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అవసరమైనటువంటి విషయాలు కావచ్చు, అది ఎలాంటిదైనా ధన ఘన ద్రవ జన పదార్థాలు ఏదైనా సరే, ప్రజలనైనా సరే ఆ దర్శనమే మన వైపు ఆకర్షించి ఆ దర్శనము నెరవేర్పుకి కావలసినటువంటి విషయాలన్నిటిని కూడా ఆ దర్శనమే మనకి సమకూరుస్తుంది. మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా మీరు చదివితే కనుక బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి గొప్ప ప్రభావాన్ని చూపించగలడానికి ఒకే ఒక కారణం ఏంటంటే దే హ్యావ్ ద విజన్. వాళ్ళకి ఒక దర్శనం ఉంది, వాళ్ళకి దేవోక్తి ఉంది, వాళ్ళకి ఇన్సైట్ ఉంది, దూర దృష్టి ఉంది దేవునిలో, వాళ్ళకి ఒక మెంటల్ పిక్చర్ ఉంది. దేవుడు వారిని ఎందుకొరకు పిలిచాడో, దేని కొరకు ఏర్పాటు చేశాడో వాళ్ళు ఆ చిత్రాన్ని వాళ్ళు మనసులో, హృదయంలో పదిలంగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఆ ప్రత్యేకమైనటువంటి విషయాల్ని పూర్తి చేసి వాళ్ళు దేవునికి మహిమకరంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోకంలోకి, సాక్షి సమూహంలోకి వెళ్ళిపోయారు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, 12:1-2 చదివితే కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని కమ్మి ఉండగా అని చెప్పారు. అంటే దెర్ ఈస్ ఎ గ్రేట్ గ్యాలరీ ఉంది, పరలోకంలో ఒక గొప్ప సాక్షి సమూహం ఉంది. ఎవరికి వాళ్ళు దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని గ్రహించి ఆ దర్శనంలో వాళ్ళు ఎంతవరకు ఏం చేయాలో చేసి ఆ పని ముగించుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళ గ్యాలరీలోకి వెళ్ళిపోయి వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చుని ఇప్పుడు వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు, మనం ఏం చేస్తా ఉన్నాం ఈ భూమి మీద అని చెప్పి వాళ్ళు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో నా ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను, యూ నీడ్ టు గెట్ ఏ ప్రాపర్ విజన్ ఫ్రమ్ గాడ్. నీకు ఒక దర్శనం ఉండాలి, ఒక దేవోక్తి ఉండాలి. అది ఒక డ్రీమ్ కావచ్చు, అదొక వాక్కు కావచ్చు. ఒక్కొక్కసారి ఈ దర్శనం ప్రవచన రూపంలో ఇతర సేవకుల ద్వారా కూడా నీకు బయలుపాటు జరగవచ్చు, కళ ద్వారా నీకు బయలుపాటు జరగవచ్చు. దేవుడే నీతో స్పష్టంగా స్వయంగా మాట్లాడవచ్చు. దేవుడే నీకు ఆ దూర దృష్టిని కలుగజేసే ఆలోచనల్ని, తలంపుల్ని ఇవ్వచ్చు. సో అది ఏ రీతిగా అయినా రావచ్చు. కానీ నువ్వు అది ఆ యొక్క విషయం నీకు అర్థమైనప్పుడు, గ్రహింపులోకి వచ్చినప్పుడు, నువ్వు దాన్ని స్పష్టంగా గ్రహించినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుని దాని కొరకు మాత్రమే నువ్వు జీవించడం ప్రారంభిస్తే కనుక ఆ దర్శనమే నీకు సమస్తాన్ని సమకూర్చడం మొదలు పెడుతుంది. సో ఒకవేళ ఎవరైతే దర్శనం కలిగి ముందుకు కొనసాగరో వాళ్ళు ఏమైపోతారంటే దే బికెమ్ ఏ నేకెడ్, వస్త్రహీనులు అయిపోతారు. వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు, ఒక కట్టు లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక చెప్పాలంటే కనుక ఒక విధానం లేకుండా వాళ్ళు ముందుకు కొనసాగిపోయి దేవుని నామానికి మహిమ బదులు దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తారు. అనేక మందిని రక్షించడానికి బదులు అనేక మందిని దేవునికి దూరం చేసే వ్యక్తులుగా మారిపోతారని నేను మీ అందరికీ తెలియజేస్తాను. మరొక విషయం ప్రభు నాకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే కనుక గాడ్స్ విజన్ నెవర్ డన్ బై మనీ.
are never done by human talents, are never done by any educational qualifications or skills we have in this world. ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానము ద్వారా కానీ, ధనము ద్వారా కానీ, ఇంకా చెప్పాలంటే కనుక మనం కలిగి ఉన్న మరి దేని ద్వారా, మన విద్య ద్వారా కానీ మరి దేని ద్వారా కానీ దేవుని దర్శనము నెరవేర్పు జరగదు. దేవుని దర్శనము ఎలా నెరవేర్పు జరుగుతుందంటే కనుక ఫెయిత్ త్రూ ఒబీడియన్స్, విధేయతతో కూడినటువంటి విశ్వాసం దానికి అవసరం. దేవుని దర్శనం మన జీవితంలో మనం నెరవేర్చాలంటే కనుక చాలామంది ఆ దగ్గర ఎంత ధనం ఉంటే కనుక నేను దేవుని కొరకు కలిగి ఉన్న ఈ దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన ఈ దర్శనం, దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఈ ప్రణాళిక ఇలాగ అయిపోతుంది, ఎంత సింపుల్గా అయిపోతుంది. ధనం లేదు నా దగ్గర, జనం లేరు నా దగ్గర, లేకపోతే నాకు జ్ఞానం లేదు, లేకపోతే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. నో 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 నో, ద విజన్ నీడ్స్ ఫెయిత్ త్రూ ఒబీడియన్స్. నీ విధేయతతో కూడిన విశ్వాసం కావాలి దర్శనం నెరవేర్పుకి. నీ ధనం కాదు, నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, మేము మనుషుల జ్ఞానాన్ని అనుసరించి మేము ఏం చేయట్లేదు. మేము మాట్లాడినాను, మేము బోధించినాను, మేము క్రియలు చేసినా సరే పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతములనే, దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతములనే ఉపయోగించామని చెప్తా ఉన్నాడు పౌలు. గాడ్స్ పవర్ మేనిఫెస్ట్ అవ్వాలి. మేనిఫెస్ట్ అవ్వాలంటే ఇట్ విల్ మేనిఫెస్ట్ త్రూ అవర్ ఫెయిత్ త్రూ ఒబీడియన్స్. మనం విధేయతతో కూడిన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన ద్వారా ఏ దర్శనాన్ని అయితే కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్పులోకి తీసుకొస్తాడు. సో ఈరోజు యవ్వన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నాను, ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇంచుమించుగా 10+ ఇయర్స్ మేము దేవుని యొక్క సేవలో పరిచర్యలో కొనసాగుతూ ఉండగా దేవుడు మాకు నేర్పించినటువంటి విషయం, దీనులుగా మేము దేవుని దగ్గర నేర్చుకున్న విషయం నేను చెప్తా ఉన్నాను. దేవుని దర్శనము, దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న దర్శనము నెరవేర్పుకి మన విశ్వాసంతో కూడినటువంటి విధేయత చాలా అవసరం. ధనము కాదు, మరేమీ కాదు, నా దగ్గర అవి ఉంటే బాగుందును, నా దగ్గర ఇవి ఉంటే బాగుందును, నాకు అలాంటి జ్ఞానం ఉంటే బాగుందును అని ఏ విషయంలో కూడా ఎవరు కూడా నిరుత్సాహం చెందొద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఒకవేళ నీకు ఇప్పటికీ ఒక దర్శనం ఉండుంటే కనుక విధేయతతో కూడినటువంటి విశ్వాసాన్ని కనపరచు. దేవుడు ఆ ప్రొవిజన్ ఓపెన్ చేస్తాడు. ఆల్రెడీ దర్శనం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా దర్శనానికి అవసరమైనటువంటి విషయాలన్నింటినీ దేవుడు సమకూరుస్తాడు. ఒకవేళ ఇప్పటికే ఒక దర్శనం లేకుండా వారిని వీరిని చూసి ఏది పడితే అది చేయడానికి పూనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే కనుక మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏంటి అంటే కనుక మీరు ఆగి ప్రభుతో మీరు అనుసంధానం చేయబడి, ప్రభు అసలు నీవు నా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, దర్శనం ఏంటి, నేను ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారని చెప్పి ప్రభువుని అడిగితే కనుక ఆయన మీకు ఒక దర్శనాన్ని, ఒక దేవోక్తిని ఆయన మీకు విడుదల చేస్తాడు. అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే కట్టు లేకుండా తిరిగేలాగా కాకుండా ఒక క్రమశిక్షణతో దేవునికి మహిమకరంగా మిమ్మల్ని జీవించేలాగా మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని నామానికి మహిమకరంగా మిమ్మల్ని నిలవబెట్టి అనేక మందిని మీ ద్వారా పరలోక రాజ్యానికి వచ్చేలాగా మిమ్మల్ని వాడుకుంటుంది, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ దేవుడు అలాంటి కృపతో మన అందరినీ ఆశీర్వదించును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. அழைப்பின் பந்தய பொருளுக்கா நான் லக்கை நோக்கி ஓடுகிறேன்.